ఆనందంగా ఆడుతూ పాడుతూ గడుపుతున్న వారి జీవితాల్లో అనుకోని సంఘటన ఎదురైంది. ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఒక గొడుగు కిందకు చేరిన వారికి ఊహించని ఆపదొచ్చింది. తమ ఆశ్రమంలో ఉన్న 2 బాలికలు అదృశ్యమయ్యారు. ప్రభుత్వం విచారణ చేసి అనుమతులు లేవంటూ మొత్తం ఆశ్రమాన్నే మూసివేయడంతో ఇప్పుడు వారి భవితవ్యం ఆందోళనలో పడింది. తాము ఆశ్రమం వదిలి వెళ్లమంటూ భీష్మించు కూర్చున్నారు. విజయవాడ గురునానక్ కాలనీలో పవిత్రాత్మ నికేతన్ పేరిట 7 ఏళ్లుగా అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు దిక్కుమొక్కు లేకుండా తిరుగుతున్న బాలికలకు ఇక్కడకు తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తారు. సమీపంలోని ఓ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఆశ్రమం నుంచి 2 బాలికలు పారిపోయినట్లు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల అదృశ్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించడంతో అసలు ఆ ఆశ్రమానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించి కలెక్టర్కు నివేదించారు. కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు ఆశ్రమాన్ని సీజ్ చేశారు. ఆశ్రమం గేట్లకు తాళాలు వేసి చిన్నారులను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో వారంతా ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నారు. తాము ఇక్కడి నుంచి రామంటూ బోరున విలపించారు. తమకు ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయని పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. వేరే ఆశ్రమంలో వసతులు కల్పిస్తామని చెప్పినా వారు వినిపించుకోలేదు. పిల్లలను ఓదార్చడం అధికారుల వల్ల కాలేదు. అతి కష్టం మీద వారిని అక్కడి నుంచి తరలించారు. ఇక్కడే ఉన్నాం కాబట్టి మాకు అలుగుతూ ఇక్కడే చదువుకోవాలని ఉంది. ఏ ప్లేస్కి వెళ్ళలేదు. మాకు అన్ని బాగుంటాయి. ఇక్కడే ఉండాలనిపిస్తుంది మా అందరికి. ఇక్కడ అంతా బాగానే ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్స్ అన్నీ బాగా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ అన్నీ బాగా చెప్తారు. సో నేను ఇక్కడ నుంచి వెళ్ళదలుచుకోలేదు. ఈ హోమ్కి లైసెన్స్ అనేది లేదండి. లైసెన్స్కి అప్లై చేశామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ పిల్లలకి అసలు కొంతమందికి ఈ హోమ్లో మొత్తం 16 మంది ఉంటే 16 మందిలో 7గురికి అసలు ఆర్డర్సే లేవు. సిడబ్ల్యూసి నుంచి ఆర్డర్స్ కూడా లేవు. దీన్ని బట్టి హోమ్ని జిల్లా కలెక్టర్ గారు కూడా హోమ్ విజిట్ చేసి వెంటనే క్లోజ్ చేయమన్నారు. మరి 2 పిల్లలు కూడా పోలీసు వారి సహకారంతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎట్లా ఎటు వెళ్ళారు అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ వేరే బోర్డ్స్ అనేది కూడా మేము కనుక్కోవటం జరుగుతుంది. ఆశ్రమ అనుమతుల కోసం తాము 2014లోనే దరఖాస్తు చేసుకున్నామని, ఇప్పటి వరకు అనుమతి రాలేదని నిర్వాహకులు తెలిపారు. పిల్లల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాంగణంలో సీసీటీవీల ఏర్పాటు సహా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.